హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. టీడీపీ గుండాలు భయంకరమైన దాడి మీరు ఊహించని కూడా ఊహించుంటారు. ఆ రేంజ్లో దాడి చేశారు. ఎవరిపైన? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి పైన. ఆశ్చర్యం కదా, ఇంటిపైన దాడి మరే చేశారే అనిపిస్తుంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు సావిత్రి నగర్ లో ఉంటారు, నెల్లూరులో. వాళ్ళ ఇంటి పైన టీడీపీ గుండాలు ఆయన లేని టైంలో దాడి చేసి ఇంట్లో ఉన్న ఫర్నిచరు, ఇంట్లో ఉన్న A to Z కార్లు అయితే ఇలా తిప్పి ఉల్టా వేసేసారు. అంటే ఎంతమంది వచ్చి ఉంటారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో పాపం పని మనిషి అన్నం తింటూ ఉందంట. తింటున్నామయ్యా అన్నా కూడా పిచ్చగా అన్ని పగలు కొట్టుకుంటూ ఇల్లంతా సర్వనాశనం చేసి పడేశారు. గతంలో రాక్షసులు ఎవరైనా యాగాలు యజ్ఞాలు ప్రజల కోసం మంచి చేయాలని చేస్తూ ఉంటే వాళ్ళ పైకి వెళ్ళి దండయాత్ర చేసి ఆ యజ్ఞయాగాల్ని పాడు చేసేవారు. అలాగే ఇప్పుడు నెల్లూరులో ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని ఆలోచిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సిపి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ ఇంటి పైన భారీ ఎత్తున దాడి చేశారు. ఈ దాడి ఎలా జరిగింది అని చెప్పండి. ఎలా జరిగింది? మా చంద్రబాబు నాయుడు గారేమో రౌడీలని ఊరుకోలేం, శాంతి భద్రతలు విఘాతం కలిగితే నాలుకలు పోస్తాను, అదే వాళ్ళకి చివరి రోజు, ఆడపిల్ల మీద ఎవరైనా చెయ్యేస్తే అదే వాడికి చివరి రోజు, అసలు శాంతి భద్రతలు అంటే నేను పెట్టింది పేరు, గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా సరే అంటూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంతా వార్నింగ్లు ఇస్తున్నా కూడా లెక్క చేయకుండా ఈ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనే ఆవిడ ఎందుకు ఈ రేంజ్ గా దాడి చేసింది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అంట. ఆవిడ ఎందుకు ఇంత తెగించి వాళ్ళ ఇంటిపై దాడి చేయించింది అంటే దీనికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను చెప్పే ముందు ఒక్కసారి వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి దాడి, ఆస్తి నష్టం ఎలా చేశారో ఒకసారి చూడండి. చూసారు కదా, కార్లు, అద్దాలు, టీవీలు, ఫర్నిచరు, A to Z కబర్డ్స్, ఎవ్రీథింగ్ డిస్ట్రాయిడ్. అన్ని సర్వనాశనం చేశారు. ఇటువంటి దాడి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ఏ పొలిటికల్ నాయకుడి పైన, రాజకీయ నాయకుడి పైన జరగలేదనేది మాత్రం వాస్తవం. అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఎందుకు దాడి చేయవలసి వచ్చిందంటే, రీసెంట్ గా కొవ్వూరులో బాబు షూరిటీ సర్వనాశనం జీవితం అనే ఒక ప్రోగ్రాం చేశారు. అంటే అలా చెప్తూ ఉన్నా, ఆ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది. మామూలుగా కాదు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రామ్ లో నెల్లూరులో సూపర్ సక్సెస్ అయింది ఆ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో ఈ నల్లపరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. దాంట్లో ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి నిన్ను చంపేయడానికి కోసం 2-3 సార్లు సిట్టింగ్లు అయినాయి ప్రభాకర్ రెడ్డి,
నీ భార్య చంపేస్తూ ఉంది అంటూ ప్రశాంత్ రెడ్డి పైన ఆయన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన కలెక్షన్ కింగ్ అంటూ అతని వల్లే వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ పంచని చేరారంటూ ఈ ప్రశాంత్ రెడ్డి గారు కూడా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనే ఆవిడే, ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారో తనే డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఒకళ్ళ దగ్గరికి లాక్కుందనేసి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా క్లారిటీగా ఆ మీటింగ్ లో చెప్తూ, ఇంకో విధంగా ఈవిడ మాట్లాడిన మాటలు ఏంటంటే, ప్రజల దగ్గర నుంచి అప్పులు చేయడంలో పిహెచ్డీలు పొందాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటూ మాట్లాడటం జరిగిందంట. దానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్తూ, అమ్మనమ్మా నేను అప్పులు చేశాను, నా కొడుక్కి ఏదో రైల్వే కాంట్రాక్ట్ వచ్చింది, దానికి డిపాజిట్ లో ఏదో చేయాలి, దానికోసం నేను అప్పులు చేశాను, వాస్తవమే, అప్పులు చేస్తేనే కదా మజా వచ్చేది, అప్పులు చేసి తీర్చడంలోనే కదా కిక్ ఉంది, నా కొడుకు కోసం నేను చాలా మంది దగ్గర అక్కడక్కడ డబ్బులు అప్పులు చేసేది తప్పే ఉందమ్మా అని ఆయన మాట్లాడుతూనే, నీ పిహెచ్డీలు దేంట్లోనో తెలుసా అమ్మా అంటూ, రేణుగుంట మెస్ లో పిహెచ్డి చేసావు, బెంగళూరులో పిహెచ్డి చేసావు, చెన్నైలో పిహెచ్డి చేసావు, మద్రాసులో పిహెచ్డి చేసావు, తిరుపతిలో పిహెచ్డి చేసావు. ఇలా నీ పిహెచ్డీల గురించి తెలియని వాళ్ళు ఎవరమ్మా అడిగితే నీ స్టోరీలు కథలుగా చెప్తారు. నీ గురించి హైదరాబాద్ లో తెలుసు, బెంగళూరులో తెలుసు, తిరుపతిలో తెలుసు, అంతా తెలంగాణ మొత్తం తెలుసమ్మా నీ గురించి తెలియని వాళ్ళు ఎవడు, కేవలం ప్రభాకర్ రెడ్డి కాబట్టి పాపం పిచ్చోడు, నువ్వు బ్లాక్ మెయిల్ చేసి ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావు, ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ పిచ్చోడు నిజంగా తలుసుకుంటే ఎవరిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నిజంగా తలుసుకుంటే మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవారే ఆయనకున్న మంచి పేరుకి. కానీ నువ్వు వచ్చి ఆయన జీవితాన్ని అసలు ఎంత ఘోరంగా నాశనం చేస్తున్నావు అంటే అంత ఘోరంగా నాశనం చేస్తున్నావు. పంపించోడు ఆయన, నీ చేతిలో మోసపోతున్నావు. ప్రభాకర్ రెడ్డి జాగ్రత్తగా ఉండు, నైట్ నిద్రపోయేటప్పుడు అసలే నడమంత్రం సీర్ వచ్చింది మేడం గారికి, నిన్ను పెళ్లి చేసుకున్న వెంటనే రాజకీయాల్లో ఎమ్మెల్యే అయింది, సో నడమంత్రం సీర్ వచ్చింది, ఆకస్మికంగా మనీ ఏదైనా చేయిస్తుంది అంటూ జాగ్రత్తలు చెప్తూనే బాబు షూరిటీ మోసం గ్యారంటీలో ఆయన మాట్లాడటం జరిగింది. దీనికి చిర్రెత్తుకెళ్ళినటువంటి సోకాల్డ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆవిడ ఏం చేసింది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేసేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేసి ఎవరు లేని తనంలో పిరికితనం, నాకు తెలిసి చేతకనంలో ఎలా చేస్తారు ఇటువంటి దాడులు. ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు పోటీగా చేసుకోవాలి. దాడులు చేస్తే ఇలా ఆడోళ్ళే దాడులు చేస్తారు. నిజంగా ఆడమ్మాయి అనిపించేసింది. చేతగాని దాడి, వాళ్ళ ఇంటి పైన కార్లు అద్దాలు పగలబడితే మళ్ళీ కొనుక్కుంటారు, ఏముంది అందులో. కానీ ఈ దాడిని మాత్రం పూర్తి స్థాయిలో ఖండించాలి. ఎందుకంటే ఈవీఎంలతో గెలిచిన మేడం మీరు, ప్రజలు నీకు ఏదో అధికారం ఇచ్చారని ఫీల్ అవుతున్నావు, కొంచెం మంచి పని చెయ్యి. మంచి పని చేస్తే మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. అంతేగాని ఇలా కుళ్ళు కుట్ర ఎక్కడ దొరికితే దొరికినంత దోచుకో కాన్సెప్ట్ వదిలేయమ్మా అంటూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఆ తర్వాత నేను ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మొత్తం 9 సార్లు నెల్లూరుని మేము వేయలేము, నీకేదో అధికారం వచ్చింది హ్యాపీగా ఎంజాయ్ చేయమ్మా, అంతేగాని ప్రజలకు మంచి చేస్తే మేము కూడా తోడుంటాము, కానీ మా పైన ఆరోపణలు మమ్మల్ని తిట్టించే ప్రయత్నాలు మానుకుంటే నీకు అందరికి మంచిది. రాజకీయాలు అంటే ఏంటి, ఎలక్షన్ అప్పుడు గొడవ పడుతూ ఎలక్షన్ అయిన తర్వాత హాయ్ బాయ్ అని మంచిగా ఉండాలి, అంతేగాని నీ పిహెచ్డీలు బయటికి తీసే అవకాశం మాకు ఇవ్వద్దంటూ ఆయన మాట్లాడటం జరిగింది. ఊర్లో జరిగిన ఈ మీటింగ్ తర్వాతే ఈ దాడి జరిగింది అనేది అక్కడ వినికిడ్ అనమాట. సో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బయటకు తీస్తే చంద్రబాబు నాయుడు గారేమో రౌడీయిజం చేస్తే తలలు తీస్తా, రౌడీయిజం చేస్తే తోలు తీస్తా అని ఆయన, ఎవరైనా ఆడవాళ్ళ మీద చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని ఇదొక సినిమా డైలాగులు బాగా చెప్తున్నారు అబ్బాయిలంతా. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఇది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా కొట్టుకోవటాలు, చంపేయటాలు జరుగుతున్నాయి. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎవరు లేని టైంలో ఇంట్లోకి దూరి ఆడదానిలాగా, సరే ఆడామే కదా, ఆడాలాగా చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చూసాను భయపడిపోయి మునిగిపోతాడంటే అది జరగదు. ఏదైనా టిట్ ఫర్ టాట్, అట్టు పెట్టినమ్మకు అట్టున్నారా అన్న కాన్సెప్ట్ లోనే రివర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు.
దట్టు పాపం అన్నిట్లో కొసమెరుపు ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, మీ ఆవిడ నిన్ను చంపేస్తుంది అన్నట్టుగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైలైట్. బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నట్టు కూడా ఆరోపణలు చేశారు. దానికి చిర్రెత్తుకొచ్చిన ఈవిడే కావాలని దాడి చేయించిందంటూ వార్తలు బయట గుప్పమంటున్నారు. మీరేమంటారు? అలా అంటే ఇలా అటాకులు చేయాలంటారా? నిజంగానే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందంటారా? మీరే ఆయన వీడియోలు వినండి, చూడండి. నేనైతే పూర్తి సమాచారం మేరకు మీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.